నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ప్రతిరోజు కూడా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి మన ప్రస్తావన దేవటానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎన్నో కుటుంబాలు ఈ తాంత్రిక వస్తువులు ఇంట్లో స్థాపన చేసుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎన్ని కుటుంబాలు మన దగ్గర లిస్ట్ ఇవాళకి మన దగ్గర గత 2.5 సంవత్సరాల నుంచి మనం అందిస్తున్నాం కాబట్టి టోటల్ ఆ లిస్ట్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే కొంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కొంతమందికి అనర్థాల నుంచి అకాల ధన నష్టం నుంచి ఏదైనా సరే కానీ వాళ్ళకి యాక్సిడెంట్ యోగాలు ఉన్న అలా జాతకంలో అవి వాటిని దాటించేయటం, ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి ఈ తాంత్రిక వస్తువులు మనకు కాపాడుతుంటాయి. కాకపోతే వాళ్ళకి అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ధనం అనుకుంటారు. అరే ఆరోగ్యం లేదు, నీ దగ్గర ₹1 కోటి పడున్నా ఏం చేయలేవు, షుగర్ ఉంది, బీపీ ఉంది అంటే ఏం తినలేవు, చేయలేవు. కాబట్టి మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటంటే, పొద్దున్న లేవగానే దేవుణ్ణి అడగాల్సింది మంచి ఆరోగ్యాన్ని, సరైన ఒక నిర్ణయాలు తీసుకునే ఒక బుద్ధి బలాన్ని నాకు ప్రసాదించే తండ్రి అని చెప్పి కోరుకోవాల్సింది ముఖ్యంగా నా గురువుగారు నేర్పింది నాకు అది. కాబట్టి మొట్టమొదటి నేను కోరుకునేది అదే, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే నాకు ఒక బుద్ధిని నాకు ప్రసాదించే తండ్రి. ఈ రెండు ఉన్నాయంటే నాకు ప్రశాంతత ఉంది, నాకు ఆరోగ్యం ఉంది అంటే ధనమా ఏదైనా సరే నేను సంపాదించుకోగలుగుతాను ఏకాగ్రతగా ఉన్నానంటే. కాబట్టి నా ప్రేక్షకులు కూడా చెప్పేది అదే, ధనం ఎక్కడి నుంచి అన్నా వస్తుంది, మనం సంపాదించేది ఎన్నో దారులు ఉంటాయి. కాకపోతే ఆరోగ్యం లేదు, ప్రశాంతత లేదు అంటే ఏం చేయలేవు. కాబట్టి ఈ తాంత్రిక వస్తువులు అందించేది అదే, ఇంట్లో ఒక మానసిక ప్రశాంతత, అందరిలో ఐకమత్యము, మనం ప్రతి కార్యం ఏదైతే కార్యం మొదలు పెడతామో వాటిల్లో ఆటంకాలు రానికుండా ప్రతినిత్యం మనల్ని ఒక గురువులాగా మిత్రుడిలాగా మన వెనకుండి ఆ యొక్క తాంత్రిక వస్తువులు నడుపుతాయి. కాబట్టి ఆ వస్తువుని స్థాపన చేసుకోండి. మీకు దగ్గరలో ఎక్కడైనా దొరికితే, లేదు గురుగారు మన సంస్థ నుంచే కావాలి అనుకుంటే వీడియో ఆఖరి దాకా చూడండి. ఆ యొక్క తాంత్రిక వస్తువుల ద్వారా కలిగే లాభాలు ఏంటో నేను చెప్తాను. మీకు దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉన్నా మీరు పూర్తి విధి విధానాలతోటి ఆ యొక్క తాంత్రిక వస్తువుని స్థాపన చేసుకోవచ్చు. లేదు మన సంస్థ నుంచి కావాలంటే 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఎందుకంటే మీ పేరు మీద గోత్రనామాల మీద వాటిల్ని అభిమంత్రించే పంపిస్తాం కాబట్టి మనకు టైం పడుతుంది. దాని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా మా ఆఫీస్కి కాల్ చేసి మా అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు డీటెయిల్స్ అనేవి. నాతో మాట్లాడాలి అంటే, ఒకవేళ మీ జాతకం చూపించుకోవాలి మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా మా అసిస్టెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే మీరు వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు నేను ఒక పరిహారం ఏంటంటే, ప్రతి నెల నేను పాటిస్తాను, నా యొక్క మిత్రులు కావచ్చు, నాకు రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్ కావచ్చు, లేదంటే నా రిలేటివ్స్లో ఎంతోమంది నేను చెప్తుంటాను. ఏంటి అంటే, ఇప్పుడు ఈ మనం ఏదైతే శరీరంలో ఉన్నామో ఇది కూడా ఒక రెంట్ హౌస్ లాంటిదే. మనం ఇప్పుడు ఉన్నాం, ఎప్పుడో అప్పుడైతే దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి దీనికి మరి ఓన్ ఎవరు అంటే పైవాడు దీన్ని మనం సృష్టించాడు. కాబట్టి ఆయనకు కూడా మనం ప్రతి నెల ఏదో రకమైన వస్తువుని మనం ఇస్తుండాలి. ఒక హోమంలో మనం పాల్గొన్నామా, అవిస్సిస్తాం, మనం ఆహుతిస్తాం, పూర్ణ ఆహుతిస్తాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ అక్కడ ఆ యొక్క పైవాడికి అందుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం రెంట్ పే చేసినట్టే. ఆయనకి ఏమి ఇవ్వలేము, మనం నైవేద్యాలు పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం, తర్వాత మనం తినేదైతే మనమే కదా. ఏంటంటే ఆయనకు సమర్పించామని ఒక సంతృప్తి చెంది మనం తీసుకుంటాం దాన్ని. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు 12 రాశులలో ఎవరైనా సరే కానివ్వండి, ఆర్థిక పరంగా డబ్బు ఇన్ని రోజులు బాగానే వచ్చింది గురుగారు, ఉన్నట్టుండి కానివ్వండి డబ్బులకు ఇబ్బంది అవుతుంది. మనం ఎవరిని డబ్బులు అడిగినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అడిగితే కూడా ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1,00,000 అడిగితే 10,000 కూడా వచ్చే అవకాశం లేదు గురుగారు అని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే బిజినెస్ ఉన్నట్టుండి డౌన్ అవుతుంది. వీళ్ళకి కూడా అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి మొన్న ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళ పేరైతే నేను చెప్పను కానీ, ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి గత 2016 నుంచి కూడా నేను ఆయన జాతకం చూసినప్పుడు, నీకు ఆల్రెడీ 2016 నుంచే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఆయన 4 years బ్యాక్ నుంచి, కానీ నీకు అర్థం కాలేదు. అంటే బిజినెస్లో ఏమనుకుంటామంటే, లాస్ట్ మంత్ మనకి 2 లక్షలు వచ్చినాయి కదా, ఈ నెల 50 తగ్గిందిలే, నెక్స్ట్ మంత్లో కవర్ చేద్దాం అనుకుంటాం. కానీ ఎందుకు జరిగింది, ఒక వ్యక్తి మనం బిజినెస్లో ఇన్ని రోజుల నుంచి అదే అనుభవంతో పనిచేస్తున్నాం, అదే క్లయింట్స్ తోటి పనిచేస్తున్నాం, మరి ఎందుకు డౌన్ఫాల్ వచ్చింది అనేది ఫస్ట్ మనం రెక్టిఫికేషన్ చేసుకోవాలి. అలా వ్యక్తిది ఏమైందంటే 2 లక్షల నుంచి 1,50,000కి వచ్చింది, 1,50,000 నుంచి 1,25,000కి వచ్చింది, మళ్ళీ 1,25,000 నుంచి 90,000కి వచ్చింది, 90 నుంచి లాస్ట్కి ఇప్పుడు చూస్తే 30కి వచ్చింది. అంటే 2 లక్షలు సంపాదించే మనిషి 30,000కి వచ్చాడంటే 4 సంవత్సరాల కింద నుంచే నీకు స్టార్ట్ అయిన దశ అనేది వ్యతిరేకత. నాయన రాహు మహాదశ నీకు ఆల్రెడీ అష్టమంలో ఉన్నాడు, రాహు మహాదశ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే నష్టం జరగదని నేను చెప్పను, ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ₹1,00,000 పెట్టైనా పరిహారం చెయ్యి. ఇక్కడ గ్రహాన్ని తీసి అక్కడ పెట్టలేము. కాకపోతే దాని యొక్క అది ఏదైతే అది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందో ఆ ఎఫెక్ట్ని మనం ఒక 40 to 50% మనం కంట్రోల్ చేయగలుగుతాం తప్ప అది మొత్తం లేకుండా ఎవ్వరం ఆపలేము. ఎందుకంటే
పైవాడి నీ జాతకంలో ఈ యొక్క సమస్యని నువ్వు ఎదుర్కోవాలి అని రాశాడు అంటే ఖచ్చితంగా అది ఎదుర్కోవాలి, అది అమిత్రాజ్ అయినా ఎదుర్కోవాలి. అయితే మనకి ఒక గురువులు కానివ్వండి, మనకు ఆ పరిహారం తెలుసుంటే అది చేస్తే అది కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టే నేను చెప్పేది ఏంటి అంటే, ఇలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఉన్నట్టుండి డౌన్ఫాల్ అయింది, బయట కూడా ₹1 మన క్రెడిట్ పుట్టట్లేదు, ఏ కార్యం చేద్దామన్నా సరిగా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నాకు మొత్తం కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు, అంత భయం ఆందోళన పుడుతుంది, అసలు నేను ఇది సర్వైవ్ అవ్వగలుగుతానా లేదా అన్నప్పుడు నేను ఒక ప్రక్రియ చెప్తున్నాను, ఈ ప్రక్రియ చేయండి. ఈ ప్రక్రియ కనీసం మనం 7 బుధవారాలు కంటిన్యూషన్గా చేయాలి. లేడీస్ అయితేనేమో మీకు మధ్యలో బ్రేక్ వచ్చినా పర్లేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే, జెంట్స్ అయితే కంటిన్యూషన్గా 7 వెనస్డేస్ చేయాలి. మొదలుపెట్టేది మాత్రం శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం, అంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి బుధవారం నుంచి ఈ యొక్క ప్రక్రియ మొదలు పెట్టాలి. ఏం చేయాలి గురుగారు అనుకుంటే, ఈరోజు మాత్రం ఖచ్చితంగా తొందరగా లేవాలి. ఏంటంటే మ్యాక్సిమం 5:30 లోపు లేవాలి. మీరు 5:30 లోపు లేసి, మీరు ఇప్పుడు బుధవారం చేయాలనుకుంటే సోమవారం రోజు, మంగళవారం రోజు మీరు ఏం చేయండి అంటే, పూజా సామాగ్రి దగ్గర పసుపు రంగు ధోతి, పసుపు రంగు లుంగి ఒకటి, పసుపు రంగు కండవ ఒకటి తెచ్చుకోండి. పసుపు రంగు లుంగి, కండవ ఒకటి తెచ్చుకొని అలాగే ఒకటి ఎక్స్ట్రా కండవ కూడా తెచ్చుకోండి, పసుపు రంగు తెచ్చుకొని, బుధవారం రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో వేస్తే చాలా మంచిది. తలారా స్నానం చేసుకోండి, మంచిగా మీరు మీ ఇంట్లో మొత్తం అలంకరణ చేసుకోవచ్చు. అంటే దేవుళ్ళని మొత్తం క్లీన్ చేసుకోండి. ఆ రోజు దక్షిణాన కూర్చుంటే ఉత్తరం చూస్తే కూర్చోవాలి. మనం పీట మీద పసుపు రంగు వస్త్రం వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర తామర గింజల మాల ఉంటే చాలా మంచిది. తామర గింజల మాల మీకు పూజా సామాగ్రిలో కూడా దొరుకుతుంది. 27 గింజలది అయితే చాలా సరిపోతుంది, ఎందుకంటే తామర గింజలు 108 అంటే చాలా పెద్దగా వస్తుంది. 27 అయితే చాలా చిన్నగా ఉంటుంది, బాగుంటుంది. అదొకటి తెచ్చుకొని ఇంట్లో మీరు నైవేద్యం ఏం సమర్పించుకుంటారో అది మీ ఇష్టం. అరటిపండు, జామకాయో, ఈవెన్ యాపిల్ పండు లేదా పులిహోర ఏదైనా మీరు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో, ఒక గిన్నె అంటే ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ పట్టే ఒక గిన్నెలో, అది ఇత్తడిదైనా రాగిదైనా, స్టీల్ కాకుండా చూడండి, ఇత్తడిదైనా రాగిదైనా సరే కానివ్వండి, వెండిదైనా ఒక గిన్నె, దాంట్లో బాస్మతి రైస్ తీసుకోండి. బాస్మతి రైస్ తీసుకొని ఒక కవర్, జిప్లాక్ కవర్ ఏదైనా మీ దగ్గర పెట్టుకోండి. అంటే ఆ బాస్మతి రైస్ పట్టేంత మామూలు కవర్ అయినా పర్లేదు, జిప్లాక్ కవర్ అయినా పర్లేదు, ఆ కవర్ కూడా మీ దగ్గర పెట్టుకొని కూర్చోండి. దక్షిణాన్ని కూర్చున్నాం, ఉత్తరం చూస్తున్నాం. ఆ మాల మీద ఏంటంటే గాయత్రి మంత్రంని ఒక 108 సార్లు మనం చదవాలి ఆ రోజున. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొదలుపెట్టేటప్పుడు తులసిమాలను చేతులు పట్టుకొని మధ్యవేలి మీద వేసుకొని నీ సమస్యను చెప్పుకో. నేను ఏదైతే కోరుకుంటున్నానో, నేను ఈ కార్యం మొదలు పెడదాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు, ఇది నేను ఈ డబ్బు అడుగుదాని వెళ్తున్నాను, ఒక సాయం అడుగుదామని వెళ్తున్నాను, అక్కడ అవ్వట్లేదు, నువ్వేమనుకుంటున్నావు ఆ కార్యాన్ని చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని జపాన్ని మొదలు పెట్టాలి. గాయత్రి మంత్రం 108 సార్లు మనం జపం చేయాలి. 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేసి ఆ తులసిమాలని అక్కడ పెట్టేసి ఈ బాస్మతి రైస్ని ఒక 3 సార్లు ముట్టుకొని నీ మనసులోని కోరుకో. ఒక 3 సార్లు ఇలా ముట్టుకో. ఒకసారి ఒక సమస్య చెప్పుకో. 3 ముఖ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ బాస్మతి రైస్ని ముట్టుకొని చెప్పి దాన్ని ఆ యొక్క ప్రెసింగ్ కవర్లో వేసేసి అక్కడ మంచిగా ఆ యొక్క తులసిమాల దగ్గర పెట్టేసి నీ మనసులోని కోరిక మళ్ళీ ఒకసారి నీ ఇష్టదైవానికి కానీ, లేదంటే నీ యొక్క అక్కడ విగ్రహాలు ఎవరున్నా వాళ్ళందరికీ నీ యొక్క సమస్యను ఒక్కసారి మళ్ళీ చెప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళిపోయి మీరు తయారయ్యే టైంలో, అంటే ఆఫీస్కి వెళ్ళే టైమా లేదా మీరు బిజినెస్ షాప్కి వెళ్ళే టైమా, ఆ టైంలో ఏం చేయండి అంటే ఆ యొక్క తామర గింజల మాల ఏదైతే ఉందో అది మెళ్ళో ధారణ చేసుకోండి. అంటే బయటికి కనపడనక్కర్లేదు, మెడలో ధారణ చేసుకోండి. లేడీస్ అయితేనేమో ఒకవేళ మీరు జాబ్కి వెళ్తున్నారు అంటే దాన్ని కనీసం మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకోండి. మీరు షాప్కి వెళ్తారు అంటే మీ పర్సులోనే పెట్టుకోండి. లేడీస్ అయితే, జెంట్స్ అయితేనేమో ఖచ్చితంగా ధారణ చేసుకున్న తర్వాత ఆ బాస్మతి రైస్ తీసుకొని అది ఎవరికైనా సరే కానివ్వండి, వృద్ధులైనా ఎవరైనా అడుక్కునే వాళ్ళైనా గుడి దగ్గర కానీ వాళ్ళకి ఎవరికైనా ₹11 సహా దాన్ని దానం చేసేయండి. ఒక ₹11 దక్షిణ పెట్టి ఆ యొక్క బియ్యాన్ని ఎవరికైనా దానం చేసేసేయండి. ఈ ప్రక్రియ కనీసం మనం ఒక 7 బుధవారాలు చేసి చూడండి. అప్పుడు ఏ కార్యం మొదలు పెట్టినా ఈ యొక్క మనం ఏది క్రెడిట్స్ మనం కట్టలేకపోతున్నా, మనం ఎవరైనా క్రెడిట్ అడగడానికి వెళ్తున్నా వాళ్ళు ఇవ్వలేకపోతున్నా, మనం మైండ్లో ఒక నెగిటివ్ థాట్స్ మనకు ఫిల్ అయిపోయినా ఈ యొక్క చిన్న ప్రక్రియ చేయటం వల్ల అవన్నీ తొలగిపోయి కార్యంలో విజయాలు మన సొంతం అవుతుంది. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే
మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి, ఒక పొలిటీషియన్ నేను, నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో మీ పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యగిరి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.